Uh, Very good evening, and I'm back with another video. And this time it is more, something very dangerous, and we need to watch out. ఒక మౌలానా జావేద్ అని ఒక ఆయన ఉన్నాడండి. హీ మేడ్ అ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియన్ టెంపుల్స్ లో, అది కూడా హిందూ టెంపుల్స్ లో చాలా బంగారం ఉంది, అదంతా మనం లాక్కొని ఇప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కమెంట్ చేస్తాను. దీని గురించి నేను కొంచెం మాట్లాడదామండి. కొన్ని ఫ్యాక్ట్ చెక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ ముస్లిం సైకాలజీ ఎలా ఉంటుంది అనేది కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఉంటుందండి ఇక్కడ. ఓకే, సోమనాథ్ టెంపుల్ 1124 నుంచి 1126 సిఈ అంటే ఏడి మొహమ్మద్ ఆఫ్ గజ్నీ తను సోమనాథ్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఆ టైంలో మొత్తం కొల్లగొట్టాడు. రెండోది, రామ్ జన్మభూమి టెంపుల్ 1528లో బాబర్ అంటే మొఘల్స్ స్టార్ట్ అవ్వారు అంటే బాబర్తోనే మొదలైంది. అతను మన సనాతనంకి చిహ్నమైన రామ జన్మభూమి టెంపుల్ ని కొల్లగొట్టాడు. చాలా వరకు కొల్లగొట్టుకొని తీసుకెళ్లారు, ఇదంతా చేశారు ఇక్కడ. ఇది తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్ 1194లో కుతుబుద్దీన్ ఐబక్ ఒక ముస్లిం జనరల్ తను కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని కొల్లగొట్టాడు. తర్వాత సోమనాథ్ టెంపుల్ మళ్ళీ 1297లో అలావుద్దీన్ కచ్లీ ముస్లిం రూలర్ డిస్ట్రాయిడ్ సోమనాథ్ టెంపుల్. ఓకే, చిదంబరం టెంపుల్ 1311లో మాలిక్ కాఫర్ అనే ఇంకొక ముస్లిం జనరల్ డిస్ట్రాయ్ చేశాడు చిదంబరం టెంపుల్ ని. తర్వాత విజయనగర్ టెంపుల్ 1568లో అలీ అదిల్ షా అని కొల్లగొట్టాడు. తర్వాత అయోధ్య టెంపుల్స్ 1661లో ఔరంగజేబ్ కొల్లగొట్టాడండి. ఇవి ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. ఆఫ్ ద రికార్డ్స్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఎవరికేం తెలియదు. సో ఆ సైకాలజీ అంటే మన సనాతన ధర్మంలో మీకు తెలుసో లేదో ఒక ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. అన్నిటికంటే పవిత్రమైన స్థానం ఏంటంటే మన గుళ్ళు. అండ్ ఇండియాలో అయ్యే గుళ్ళు ఒకప్పుడు ఏంటంటే బ్యాంకుల్లా కూడా పనిచేస్తాయండి. అందుకని ధనం అంతా ఆ ఊరు, ఆ ప్రాంతం, ఆ సామ్రాజ్యం ధనం అంతా ఏంటంటే అక్కడికి చేర్చేది. ఇదంతా కాకుండా దేవుడు అంటే నమ్మకం ఉండి స్వచ్ఛందంగా అక్కడ దానాలు ధర్మాలు చేయడానికి ఏంటంటే ఇంతకుముందు రాజులు కానీ తర్వాత ధర్మకర్తలు కానీ వీళ్ళందరూ ఏంటంటే వారికి ఉన్న శక్తిని బట్టి ఆ గుడికి, ఆ ప్రాంత గుడికి ఏదో ఒక రకంగా డొనేషన్ రూపంలో ఇచ్చేవాళ్ళంట. సో ఇక్కడ ప్యాటర్న్ చూస్తే గనక మన కంట్రీలో 1947కు ముందు మనం సనాతనానికి రెండో కేటగిరీగా పరిగణించేవాళ్ళు. ఇది మొఘల్ ఎరాలో జరిగింది, బ్రిటిష్ ఎరాలో జరిగింది, తర్వాత కాంగ్రెస్ ఎరాలో కూడా జరిగిందంటే. కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నంత కాలం ఏంటంటే మన సనాతనము రెండో ప్లేస్ లోనే ఉంది. దానికి రావాల్సిన గుర్తింపు ఇవ్వలేదు, దానికి చేయాల్సిన ఈ కార్యాలు చేయలేదు, ప్రొడక్షన్ కి ఇవ్వాల్సిన ఇవన్నీ కూడా ఇవ్వకుండా మళ్ళీ బలి చేశారు.
చాలా సార్లు ఏంటంటే మన మన ముస్లిం ఈ ఈ సనాతన ధర్మానికి చెందిన గుళ్ళు కానీ తర్వాత మామూలు ఇతరాత్ర ఆర్గనైజేషన్స్ దగ్గర ఉన్న ఆస్తులు కానీ ఏంటంటే ఇష్టానుసారంగా ముస్లిమ్స్ కబ్జా చేసిన ఇట్లన్నిటినీ మనం పెట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి దారాదత్తం చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అది కాకుండా ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా తెలంగాణ స్టేట్ లో కానీ మిగతా 2 స్టేట్స్ లో ఎక్కడైతే కాంగ్రెస్ పరిపాలిస్తుందో ముస్లిం అపీస్మెంట్ నే మనం ఇది ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎంత న్యాయం? ఇప్పుడు ఈ రోజు మౌలానా జావేద్ అనే వాడికి ఎంత ధైర్యం ఉంటే హిందూ టెంపుల్స్ లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి ముస్లిమ్స్ కి, అది కూడా ఏంటంటే మౌలా ఇక్కడ ఆయన స్పెసిఫిక్ గా ముస్లిం మైనారిటీస్ కి పంచాలి అనేది చేశాడు కమెంట్. సార్ ఇది మోడీ ఇండియా, ఇక్కడ మా సనాతనం అనేది మా రబ్బర్ స్టాంప్ అనుకోండి పడిపోయింది, అదే నేషనలిజం అయింది. అండ్ వీఆర్ వెరీ డెఫినెట్ మళ్ళీ ముఘల్ సామ్రాజ్య తత్వం తర్వాత మామూలు ముస్లిం అపీస్మెంట్ తత్వం మేము తలుచుకోలేదు. ఇక్కడ మేము డైరెక్ట్ గా ఒకటే ఒక మాట చెప్తున్నాం అంటే వాట్ ఈస్ అవర్స్ ఇస్ అవర్ ప్రైడ్. మాది అనుకున్నది మాదే, మా కల్చర్ ఐడెంటిటీ. మీకు తెలుసో లేదో హిందూయిజం అనేది ఒక మతం కాదండి, ఇది ఒక స్పిరిచువాలిటీ. మీలాగా మూల మతం పేరు చెప్పుకొని పక్కన జనాల్ని హింసించి వాళ్ళకి తలలు నరికేసి ఆఖరికి ఈ రోజు కూడా ఏంటంటే రివెంజ్ కిల్లింగ్స్ సిరియాలో జరుగుతున్నాయి. 1300 2 రోజుల్లో నరికేశారు, తలలతో సహా నరికేశారు ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్. ప్రపంచం మొత్తంలో చూడండి, మీ వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ మన సనాతనం ప్రకారం మాకు హిందుత్వంలో నేర్పించింది ఏంటంటే సహనం. 100 ఏళ్ల కొద్దీ మిమ్మల్ని సహించాం. అప్పుడప్పుడు చిన్న తిరుగుబాట్లు చేసినా కూడా అది మమ్మల్ని మేము కాపాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రెస్పెక్ట్ ఛత్రపతి శివాజీ. మొన్న ఈ మధ్య అది సినిమాల్లో మీకు ఇది చూపెట్టింది కరెక్టా కాదా, అది కమర్షియలైజేషనా లేదా అని కాదు. చరిత్ర పుటల్లో కొంతమంది రాజులు ఉన్నారండి, వాళ్ళు మన సనాతనం కోసం పోరాడారు. రాజ్పుత్ రాజులు, తర్వాత మౌర్య పృథ్వీరాజ్ చౌహాన్, ఛత్రపతి శివాజీ, ఎందరో సౌత్ ఇండియన్ రాజులు కూడా ఎందరో ఈ ముస్లిం అట్రాసిటీస్ కి అగెయిన్స్ట్ గా నిల్చున్నారు. అది కూడా ఏమీ లేని రోజుల్లో. సార్ నేను ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతాను, చెప్పండి సార్, ఈ ముస్లిం పరిపాలన ఉన్న దేశాల్లో స్టేబుల్ గా ఉన్న ఒక్క దేశం పేరు మీరు చెప్పండి. చెప్పలేరు మీరు, ఎందుకంటే దట్ ఇస్ నాట్ పాసిబుల్. Wherever Muslims are, it is made for sure that they want to create a divide. They want to implement their own set of rules which are against humanity. This is, this can be written on a wall. No progress for human mankind is possible if they are Muslims. India, we have given you a place to flourish, and I'm just not saying surviving. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మీరు 100 ఏళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ పరిపాలన చేశారు మీరు. దానికి మా సహనమే మిమ్మల్ని నిలబెట్టింది. ఒక్కసారి ఊహించండి, ఇండియా ఆ రోజుల్లో గనక మాకు మీరు వద్దు
అని అనుకుని తిరగబడితే, సామ్రాజ్యాలన్నీ తిరగబడిందే ఈ రోజు ముఘల్ సామ్రాజ్యం అనేది ఇండియాలో ఉండేది కాదు. ఏ రకమైన పరాయి సామ్రాజ్యాలు ఇక్కడ ఇండియాలో ఉండే కాదు. బట్ మా ధర్మం మాకు నేర్పించింది సహనం, సైత్యం. కానీ ఇంకా మాకు ఓపిక లేదు. ఎందుకంటే మీరు మా కోర్ ఇష్యూ, మేమన్న అస్తిత్వానికి ఏదైతే మూలమో దాన్ని మీరు టార్గెట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. మా సనాతనం, దానికి ఐడెంటిటీయే మా గుళ్ళు, గోపురాలు. వాటి దోలికి వస్తే ఖబర్దార్. ఏ అంతగా అయితే మీరు కొల్లగొట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ తెచ్చి మళ్ళీ పంచడం మొదలు పెట్టండి. ముఘలీయుల దగ్గర నుంచి వాక్ బోర్డ్ వరకు ఎవరెవరైతే ఇండియా దగ్గర నుంచి ఇది దండుకున్నారో అవన్నీ వసూలు చేసి మళ్ళీ పెట్టండి. మీకు ఈరోజు ఆ వణుకు ఎందుకంటే మోడీ గారి పరిపాలనలో మొదలయ్యింది. మేము మెయిన్ గా ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టుకున్నామో మీకు కూసాలు కదులుతున్నాయి. ఐ రెస్పెక్ట్. రంజాన్ మాసంలో ఇలాంటి స్టేట్మెంట్ రావటం అనేది వారి థింకింగ్ కి తగ్గట్టు ఉంటది. బట్ ఒక్కటి, మా సహనాన్ని మా బలహీనతగా మీరు తీసుకోకండి. మా గుళ్ళు, మా గోపురాలు మాకు ఎనలేని ఐడెంటిటీ, సదా నిలుపుకునే మా అస్తిత్వం. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే వీళ్ళని ఏం చేయాలి అనేది మనం సామాన్యులు ఆలోచించండి. ఇస్ దిస్ ద రైట్ థింగ్ టు డూ? వీళ్ళని సహించడం అనేది కరెక్టా అనేది నా ప్రశ్న. వీళ్ళని ఈరోజు సహిస్తా ఉంటే ఇంకా మనం 2014 నుంచి ఏవైతే సాధించామో ఒక్క నెల రోజుల్లో వీళ్ళు మొత్తం నాశనం చేస్తారు. ఇది గ్యారంటీ. రాజమంటే రాజిస్తారు. I won't make this a long video, but I'll end this with one note. I'm a proud Indian. I'm a proud Sanatani. My culture matters. మీరు ఇక్కడ గెస్ట్ గా వచ్చారు, తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యారు. దీనికి నిదర్శనమే మొన్న MHOH లో జరిగిన ఈ పెను తుఫాను కూడా దానికి కారణమే. ఇండియా గెలిస్తే మీకేంటి? ఇండియాలో ఉంటూ, ఇండియాలో తింటూ, ఇండియాలో బ్రతుకుతూ ఇండియా గెలిచిందని మీరు ఆనందించకుండా అక్కడ గొడవలు రేకెత్తిస్తారా? ఇది మీ సైకాలజీ. అండ్ we will no longer tolerate this psychology. And we will explore every legal avenue to see that you don't destroy our culture. Thank you for this time.